వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వేషాం భక్తజనానాం ఆచరిత సంపూర్ణ సకల పుణ్యఫలావాప్తిరస్తు. అందరూ ఎలా ఉన్నారు? క్షేమంగా ఉండాలి అనే కోరుకుంటున్నాను. అంతకుమించి సుఖ సౌఖ్యంతో అందరూ ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాను. ఇప్పుడు విషయం ఏంటి అంటే, పాణిగ్రహణం అనగా వివాహములు ముహూర్తాలు వచ్చేసాయి. అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. వివాహం అనేటువంటిది వేడుక కాదు, ఒక వైదిక ప్రక్రియ. ప్రజామే కామ సమృద్ధ్యతాం, సంతానం కొరకు పశవో మే కామ సమృద్ధ్యతాం. అన్ని విషయాల్లో కూడా సరిసమానంగా ఉండేటువంటి విధానం. యజ్ఞో మే కామ సమృద్ధ్యతాం, యజ్ఞయాగాది క్రతువులిద్దరూ కూడా కలిసి చేయాలి. శ్రియో మే కామ సమృద్ధితం, తద్వారా సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటి విషయంలో ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ త్వయా ఏష నాతి చరితవ్య అని చెప్పి ప్రమాణంతో కూడుకున్నటువంటిది వివాహం వ్యవస్థ. ఇవాళ అంతా కూడా అప్రమాణంగా వెళ్ళిపోతుంది. వివాహం అయిన తర్వాత ఎన్ని రోజులు కలిసి ఉంటారు కూడా ఎవరికి తెలియట్లా. ఒక ముహూర్తం అనేటువంటిది పెట్టే ముందే ఇద్దరికి జాతకాలు పూర్తిగా కలిస్తే మాత్రమే ముహూర్తాన్ని నిర్ణయించడానికి సిద్ధపడండి. ఎవరో ఒకళ్ళకి కలవలేదు అని అంటే పేరు మారుస్తాను, ఊరు మారుస్తాను, నక్షత్రం మారుస్తానని చెప్పి చావు తెలివితేటలు మాత్రం పడకండి. ఎందువల్లంటే ఇవాళ మీకేదో కట్నం బాగుందనో, అమ్మాయి ఇంటికి రావాలనో, ఇంకోటనో జాతకాలు కలవకపోయినా ఏదో మార్చేసేసి మతలబు చేస్తే రేపు ఉదయం 2 వంశాలు నాశనం అవుతాయి. అటువంటి ప్రక్రియలు పొరపాటును కూడా చేయకండి. ఎప్పటివరకు చేశాం, ఎన్నో చేశాం. అందుకనే 100 పెళ్ళిళ్ళు అయితే 100 మంది విడాకుల కోసం ఉంటున్నారు. కేవలం అవసరం అనేటువంటి విషయంతో ముందుకు వెళ్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా. వివాహం అనేటువంటిది 100 ఏళ్ల పంట, 6 నెలల మంటగా మార్చవద్దు అనేటువంటిది విషయం. ఇకపోతే 2, వివాహ వ్యవస్థని కొంతమంది సనాతనంగా వచ్చేటువంటి సాంప్రదాయాన్ని పూర్తిగా తుంగలో తొక్కి పందులు బురదలో ఎలా అయితే పొర్లుతాయో ఆ రకంగా ప్రీ వెడ్డింగ్ అనేది అంటారు దాన్ని. ఆ ప్రీ వెడ్డింగ్ అనేటువంటి పేరుతోటి పందులు బురదలో దొర్లినట్టుగా దొర్లుతున్నారు, సిగ్గు ఎగ్గు లేకుండా. ఏం బ్రతుకులో అర్థం కావట్లా. సమాజానికి తర్వాత తరానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు, సాంప్రదాయం ఏంటి, అసలు మనకు సంస్కారాలు ఏంటి అన్నీ మర్చిపోయి ఇలా చేయటం వలన ఎంతకాలం వాళ్ళు వివాహం చేసుకొని మనుగడ సాగిస్తున్నారు అనేటువంటిది కూడా దృష్టిలో ఉంచుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మాఘమాసం అనగానే మంచి ముహూర్తాలు వస్తాయి, వివాహం చేసుకొని పిల్లాపాపలతో సుఖంగా ఉండాలని చెప్పి అనాది రోజుల్లో కోరుకునేవారు. ఇప్పుడు అట్లా కాదు. వేడిగా ఉన్నటువంటి 2 మనుషులను కలుపుకోవడం కోసమే పెళ్లి చేసుకుంటున్నారు, ఆ తర్వాత విడిపోతున్నారు. మీరు ఏదైనా అనుకోండి, జరుగుతున్నవి ఇవే. ఎంతమంది ఉంటున్నారు వివాహమైన తర్వాత కష్టమైన నష్టమైనా కలిసే ఉండాలి, అర్థం చేసుకొని ఉండాలి, ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచించాలని చెప్పి జీవితకాలము కూడా లాంగ్ లైఫ్ ప్రయాణంగా ఎంతమంది చేయడానికి సిద్ధపడుతున్నారు. వివాహం అవుతుంది, కొన్ని రోజులు అవ్వగానే నువ్వెంత, నీ బ్రతికెంత, నా ఇష్టం, నా విధానం, నా వ్యవహారం, నాది నీదంతా నా వ్యవహారం అనుకుంటూ నాది నీది అనేటువంటి సిస్టమ్ వచ్చి మనస్పర్ధలతో విడిపోతున్నారు. ఇటువంటి వాళ్ళు వివాహం చేసుకొని జీవితాలు నాశనం చేసుకోవద్దు, కొంత పక్క వాళ్ళ జీవితాలు నాశనం చేయవద్దు. ఎందువల్లంటే వివాహం అనేటువంటిది ప్రపంచం మొత్తం సనాతన సాంప్రదాయంలో భారతీయ వివాహ వ్యవస్థ వైపు తొంగి చూసి ఎంతోమంది విదేశీయులు ఇలా వివాహం చేసుకోవాలి అని చెప్పి చక్కగా కట్టు బొట్టు అన్ని మార్చుకొని వాళ్ళ పద్ధతులు దేవాలయాల్లో, కళ్యాణ మండపాల్లో వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. మన సాంప్రదాయాన్ని చూసి మనమేం చేస్తున్నాము, మన సాంప్రదాయాన్ని మనమే తొంగలో తొక్కుతున్నాము. ఇదంతా ఎందుకు చెబుతున్నారండి ఇప్పుడంటే, ముహూర్తాలు వచ్చినాయి.
చాలా దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయి. ఆ ముహూర్తాలలో మాత్రమే అనవసరమైనటువంటి విధానాలు లేకుండా వివాహం చేసుకొని జీవితాన్ని ముందుకు నడిపించేటువంటి రీతిలో ఉండండి. అంతేకాని పెట్టుడు ముహూర్తాలు, నాకు ఆ ముహూర్తం కుదరదండి, నాకు ఈ ముహూర్తమే కుదురుతుంది, నేను అప్పుడు అందుబాటులో ఉంటాను, నేను ఇప్పుడే అందుబాటులో ఉంటాను, నాకు ఈ ముహూర్తమే కావాలి అని పెట్టుడు ముహూర్తాలు, అమ్మాయి అబ్బాయి జాతకాలు కలవకపోతే పేర్లు మార్చడం ఇంకోటి మార్చడం చేసేటువంటి ముహూర్తాలు పూర్తిగా కూడా ఏమాత్రము కూడా శ్రేయోదాయకం కాదు. 2 కుటుంబాల జీవితానికి నాంది మొట్టమొదటి అక్కడే ఉంది, గుర్తుపెట్టుకోండి. 2 వివాహ వ్యవస్థ అక్కడ వచ్చిన తర్వాత కెమెరామ్యాన్ చెప్పాడనో ఇంకోటనో రెండోసారి చేసిన ప్రక్రియ చేయకుండా వివాహ తంతు ఏ రకంగా అయితే చెప్పబడిందో ఆ పురోహితులు వారు అక్కడికి వచ్చి కూర్చొని చేస్తున్నప్పుడు పంతులు గారు మీరు పక్కకి జరగండి అని చెప్పి వాళ్ళు వచ్చి ఇట్లా మొహంలో మొహం పెట్టి షూట్ చేయటము. ఇంతకన్నా తతస్సుముహూర్తే కన్యాం దృష్ట్వా అంటారు. సుముహూర్తం సమయంలో ఆ సజీరక కూడా నిక్షిపేతు, ఒకళ్ళ శిరస్సు మీద ఒకళ్ళు జీలకర్ర బెల్లం పెట్టుకున్న తర్వాత ఒకళ్ళనొకళ్ళు చూసుకోవాలి. తతస్సుముహూర్తే కన్యాం దృష్ట్వా, ఆ సమయంలో వెంటనే ఇటువైపు తిరిగి చూడండి అంటాడు. అటువంటి పనులు చెయ్యకండి. ఒకసారి పూర్తి అయిపోయిన తర్వాత మరలా ఇంకొకసారి చేయండి అంటుంటారు. ఫోటోషూట్ కోసం గొప్పతనంగా ఉంటుంది, అందంగా కనిపించాలి అని చెప్పి చేసిన పని మళ్ళీ చేశారా, చేసిన ప్రక్రియ మళ్ళీ చేసుకునేటువంటి కర్మ ప్రారంధం అనుభవించే స్థితి వస్తుంది. జాగ్రత్త. కాబట్టి వస్తున్నటువంటి ముహూర్తాలు అద్వితీయమైనటువంటివి, చాలా యోగ్యకరమైనటువంటివి. ఆ యోగ్యకరమైనటువంటి ముహూర్తాలని మన ఇగోల్తో మనకుండేటువంటి గొప్పతనాన్ని ప్రదర్శన చెయ్యాలి అని చెప్పి వివాహ వ్యవస్థని భ్రష్టత్వం చెందించవద్దు. వివాహం వ్యవస్థను భ్రష్టత్వం చెందిస్తే ఏమవుతుందండి అంటే పురోహితుల వారికి పెళ్ళిళ్ళు దొరకవన్న వాళ్ళకి భుక్తి వెళ్దా అనేటువంటిది మీ ఆలోచనలు కావచ్చు. మీ వంశాలు నాశనం అవుతాయి. 2 వంశాలు ఎవరైతే కనుక ఇష్టం లేకుండానో తప్పనిసరో ముహూర్తాలు కలవకపోయినా జాతకాలు కలవకపోయినా బలవంతంగా కల్పించి చేసుకుంటారు, వాళ్ళ వంశాలే నాశనం అవుతాయి. తత్రాపి వివాహ వ్యవస్థకి చెడ్డ పేరు. భారతదేశంలో 1000 వివాహాలు చేసుకుంటే 1100 డైవర్స్ వస్తున్నాయని చెప్పి పేపర్లో పడితే అంతకు మించిన దౌర్భాగ్యం మన దేశానికి ఇంకేం లేదు. మన ధర్మాన్ని, మన సాంప్రదాయాల్ని, మన సనాతనంగా వచ్చేటువంటి ప్రతిదాన్ని కూడా మన స్వార్థం కోసం మనం సర్వనాశనం చేస్తున్నాం కనుక అటువంటి పనులకి ముందుకు రాకండి. ఒక వ్యవస్థని మనం నిలబెడితే ఆ వ్యవస్థ మన తర్వాత తరాలని అది నిలబెడుతుంది. కాబట్టి ఇటువంటి అనాలోచనకరమైనటువంటి పనులు చేసి మన సనాతన ధర్మం సాంప్రదాయాలు తలదించుకునేలా వ్యవహరించవద్దు అనేటువంటి విషయం చెప్పడానికే ఈరోజు ఈ స్టూడియోలో కూర్చొని మీకు ముందుకు ఈ విషయం తీసుకువచ్చాను. కాబట్టి సరే, నన్ను తిట్టుకుంటే తిట్టుకోండి, నన్ను తిట్టుకున్నా మీరు మాత్రం వెధవ పనులు చేసి వంశనాశనానికి మూలంగా అపకీర్తిని నెత్తిమీద పెట్టుకోకుండా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. స్వస్తి.